ఎన్నో రోజుల నుంచి ఐరన్ టాబ్లెట్ తీసుకుంటున్నా మీ హీమోగ్లోబిన్ లెవెల్స్ పెరగట్లేదా? అయితే మీరు ఐరన్ టాబ్లెట్ తప్పుగా తీసుకుంటున్నారు. అవునండి, మీరు విన్నది నిజమే. ఐరన్ టాబ్లెట్ తీసుకోవడానికి ఒక కరెక్ట్ వే ఉంది. అది నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్, నేను మీ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఐరన్ టాబ్లెట్ అబ్జార్బ్ అవ్వడానికి ఒక అసిడిక్ ఎన్వైరన్మెంట్ అవసరం పడుతుందండి. అంటే తినడానికి ఒక గంట ముందు కానీ 2 గంటల తర్వాత కానీ కొంచెం ఖాళీ కడుపు మీద ఐరన్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు అబ్జార్ప్షన్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. కానీ ఈ యాసిడ్ లెవెల్స్ని తగ్గించడానికి ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో, అంటే ప్యాంటాప్, ర్యాంటాక్, జెలుసిల్ లాంటివి తీసుకున్నప్పుడు ఐరన్ అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోతుంది. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ మాత్రం కాల్షియం అండి. ఐరన్ అండ్ కాల్షియం కలిపి తీసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ అస్సలు బాగోదు. అందుకని కాల్షియం టాబ్లెట్కి ఐరన్ టాబ్లెట్కి కనీసంగా 2 గంటల గ్యాప్ ఉండేటట్టు చూసుకోమని చెప్తాము. అలాగే డైట్లో ఉండే కాల్షియం అంటే పాలు, పెరుగు, మజ్జిగ ఇలాంటి వాటితో కూడా ఐరన్ టాబ్లెట్ని కంబైన్ చేయకూడదు. టీ, కాఫీ ఆర్ ఇతరత్ర ఫుడ్స్ కూడా ఐరన్ అబ్జార్ప్షన్ని తగ్గించేస్తాయండి. కానీ ఐరన్ అబ్జార్ప్షన్ని పెంచడానికి మాత్రం వైటమిన్ సి సప్లిమెంటేషన్ అవసరం పడుతుండొచ్చు. అంటే వైటమిన్ సి ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే లెమన్ జ్యూస్ ఆర్ ఆరెంజ్ జ్యూస్తో పాటు ఐరన్ ట్యాబ్లెట్ని కంబైన్ చేయడం. ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్న చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ కంప్లైంట్ చేస్తుంటారండి. అన్నిట్లో ఇంపార్టెంట్గా కొన్నిసార్లు వామిటింగ్ సెన్సేషన్ కానీ, ఛాతీలో మంట కానీ చెప్తుంటారు. అలాంటి వాళ్ళు ఇలా ఎంటీ స్టమక్ మీద కాకుండా స్మాల్ మీల్ ఆర్ ఫ్రూట్తో పాటు ఐరన్ ట్యాబ్లెట్ తీసుకోవచ్చు. బ్లాక్ కలర్ స్టూల్స్ కూడా ఉంటాయండి. ఇదైతే కంప్లీట్లీ నార్మల్, కంగారు పడాల్సిన పని లేదు. అండ్ కొంతమందికి కాన్స్టిపేషన్ కూడా ఉంటుండొచ్చండి. వాళ్ళు డైట్లో హై ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలి అండ్ వాటర్ మంచిగా తీసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు హీమోగ్లోబిన్ లెవెల్ నెలకి కనీసం 1.5 గ్రాముల నుంచి 2 గ్రాములు పెరగాలండి. ఒకవేళ అలా పెరగట్లేదు అన్నా, లేకపోతే ఐరన్ ట్యాబ్లెట్ అసలు టాలరేటే చేయలేకపోతున్నారు అన్నా ఐరన్ ట్యాబ్లెట్స్ బదులుగా ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం పడవచ్చు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగొచ్చండి. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్. థ్యాంక్ యూ.